పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, మిమ్ము దీవించువారు దీవెనను, శపించువారు శాపమును పొందుదురు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును దాటదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుండుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనల్ని సదా కాచి కాపాడుతున్నందుకు వారికి మనము స్తుతులు స్తోత్రములు అర్పిద్దాం. నీతిగల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. ప్రేమగల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. పరలోకపు తండ్రి, హల్లెలూయా స్తోత్రము. యేసు సుందర నామమునకు హల్లెలూయా స్తోత్రము. యేసు తేజోమయ దివ్య నామమునకు హల్లెలూయా స్తోత్రము. యేసు పూజనీయ నామమునకు హల్లెలూయా స్తోత్రము. పవిత్రాత్మ దేవా, హల్లెలూయా స్తోత్రము. సత్య స్వరూపి అగు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. కరుణ నొందించు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం వచనములు 27 నుండి 33 వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతము వరకు వెళ్ళుచు, మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, లేదా మరి యొక్క ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి, మూడవ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయములను తేట తెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసుకుపోయి, అటుల పలకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురుని చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములో మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చూస్తే ఇక్కడ శిష్యులను అడుగుతూ ఉన్నారు, జనాలు నా గురించి నేను ఎవరినని అనుకుంటున్నారని క్రీస్తుకు అడుగుతూ ఉన్నారు కైసరియా ఫిలిప్పు ప్రాంతంలో. అప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, కొందరేమో స్నాపకుడు యోహాన్ అనుకుంటున్నారు, మరి కొందరు ఏలియా అనుకుంటున్నారు, లేకపోతే కొందరు ఇంక ప్రవక్త అనుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు శిష్యుల్నే ప్రశ్నిస్తున్నారు, మరి మీరు నేనెవరినని అనుకుంటున్నారు అని ప్రశ్నింపగా, పేతురు వాళ్ళలో నుండి సమాధానం ఇస్తూ ఉన్నారు, నీవు క్రీస్తువు అని చెప్తూ ఉన్నాడు ఆయన. క్రీస్తువు అని ఎట్లా చెప్పగలిగారు వాళ్ళు? బికాస్ సహజీవనం చేస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభుతో చాలా దగ్గరగా ఉంటూ ఆయనను తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన క్రీస్తు ప్రభువు అని చెప్పగలిగారు. అట్లనే మనం ఏమాత్రం మరి క్రీస్తు ప్రభుకి దగ్గరగా జీవిస్తున్నాం, ఆయన తెలుసుకున్నాము, మరి ఆయన రక్షణ ప్రణాళికలో మనం భాగంగా ఉన్నాము అనేది మనము పరిశీలించుకోవాల్సిన విషయము. అంతేకాకుండా ఇక్కడ క్రీస్తు ప్రభుని వారిస్తూ ఉన్నాడు ఈ పేతురు. శ్రమలు మీరు అనుభవించకూడదు ప్రభువా అన్నట్లు చెప్తూ ఉన్నాడు. చెప్తుంటే సైతాను అని గద్దిస్తూ ఉన్నాడు యేసు ప్రభు పేతుర్ని. కానీ అప్పుడు ఇంకా శిలువ యాగం జరపబడలేదు. కానీ ఇప్పుడు శిలువ యాగం ఆల్రెడీ అయిపోయింది. శిలువ యాగం అయ్యాక
మనం ప్రకటించాల క్రీస్తు ప్రభు సలిపిన శిల్వ యాగం ద్వారా ప్రతి ఒక్కరూ ఆయనను విశ్వసిస్తే రక్షణ పొందుతారనే రక్షణ సువార్తని మనం ప్రకటించాల. మరి మనము క్రీస్తు ప్రభుని ప్రకటిస్తున్నామా? ప్రార్థించదము. యేసు ప్రభువా, మా పాప పరిహారార్థం మీరు శిలువయాగం సలిపారు. వందనం తండ్రి. మా పాపములను మన్నించి మీ రక్షణ గైకొను భాగ్యంను మాకు అనుగ్రహించండి. సకల జాతి జనులకు మీ సత్య సువార్తను ప్రకటింపబడాలి అని ప్రార్థిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామమున మా ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.